ఓ పక్కన షర్మిల తెలుగుదేశం చేతిలో తోలుబొమ్మలా మారింది. తెలుగుదేశం కోసం పనిచేస్తూ జగన్ని ద్వేషిస్తూ దూషిస్తూ తెలుగుదేశానికి ప్రయోజనం చేకూర్చే పని చేస్తోందని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహావేశాలతో ఉన్నటువంటి సందర్భంలో విజయమ్మ దగ్గరికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళి కలవడం అన్నటువంటి పెద్ద చర్చ నడిచింది. అయితే తాజాగా విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం విజయమ్మ దగ్గరికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళాల, జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి విజయమ్మ వెళ్ళాల. ఒక క్యాజువల్గా జరిగినటువంటి అంశం ఏంటి అంటే, హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్ పక్కన ఒక క్రిస్టియన్ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ఫిజియోథెరపీ చేస్తారు, ప్లస్ హోమియో ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. భుజం నొప్పి వీటికి సంబంధించిన ఫిజియోథెరపీకి ఎప్పటి నుంచినో విజయమ్మ గారు అక్కడికి వెళ్తారు. హైదరాబాద్లో వాళ్ళ ఇల్లున్న ఇంటి దగ్గరికి పిలిపించుకుని చేయించుకోవచ్చు, కానీ కాస్త బయట ప్రపంచం కూడా చూసినట్టు ఉంటుందని ఆవిడ అక్కడికి వెళ్తూ ఉంటారు. సాధారణంగా ఆమె ఇంట్లో పై అంతస్తులోనే కూర్చుంటారు, కిందకు కూడా దిగదు తొందరగా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారమే. అయితే ఈ అలా బయటికి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, బయట వాతావరణం అని ఈ హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అదే హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన కూడా ఈ ట్రీట్మెంట్కే ఫిజియోథెరపీకే అక్కడికి వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి సందర్భంలో విజయమ్మ లోపల ఉన్న విషయం చూసి ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగి, ఆమె బయటకు వచ్చేదాకా ఆగి నమస్కారం పెట్టారు. ఆయన్ని గుర్తుపట్టలేదట ముందు విజయమ్మ, ఎందుకంటే ఆ గడ్డం అది పెరిగిపోయి పూర్తిగా రూపు మారిపోయి ఉన్నారు కాబట్టి గుర్తుపట్టలేదు. అప్పుడు నేనమ్మ జేసీ దివాకర్ రెడ్డి గారి సోదరుణ్ణి ప్రభాకర్ రెడ్డి అదని పరిచయం చేసి కూర్చుందామమ్మ అంటే కూర్చుని ఒక 2 నిమిషాలు మాట్లాడుకున్నారు. ఇంతకు మించి ఇందులో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదు, విశ్వసనీయంగా ఉన్నటువంటి సమాచారం అది.